హాయ్ స్టూడెంట్స్, 10th క్లాస్ పబ్లిక్ టైం టేబుల్ క్లియర్గా చూడండి. అదే 2026 టైం టేబుల్ వచ్చేసరికి మనకి వచ్చేసరికి ఫస్ట్ 16 వచ్చేసరికి అదే ఫస్ట్ లాంగ్వేజ్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ లాంగ్వేజ్ అంటే తెలుగు ఇవ్వడం జరుగుతుంది. మిగతా అదర్ లాంగ్వేజ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాంపోజిట్ తెలుగు కూడా ఇవ్వడం జరుగుతుంది. కాంపోజిట్ సంబంధించిన తెలుగు. నెక్స్ట్ వచ్చేసి 18 వచ్చేసరికి సెకండ్ లాంగ్వేజ్ వచ్చేసరికి హిందీ ఇవ్వడం జరుగుతుంది. మన లాంగ్వేజ్ ప్రకారంగా క్లియర్గా చూడండి. 18 వచ్చేసరికి 19 వచ్చేసరికి ఇంగ్లీష్ వచ్చేసరికి థర్డ్ లాంగ్వేజ్ కింద ఇవ్వడం జరుగుతుంది. ఇంగ్లీష్ వచ్చేసరికి ఇది 20 వచ్చేసరికి 20 ఎగ్జామ్ వచ్చేసరికి నెక్స్ట్ 23 వచ్చేసరికి ఎగ్జామినేషన్ ప్రకారం 23 వచ్చేసరికి మ్యాథ్స్ ఇవ్వడం జరుగుతుంది. యాజ్ 25th వచ్చేసరికి యాజ్ ఫిజిక్స్ ఇవ్వడం జరుగుతుంది. క్లియర్గా చెక్ చేసుకోండి. యాజ్ నెక్స్ట్ 28th వచ్చేసరికి బయాలజీ ఇవ్వడం జరుగుతుంది. 28th బయాలజీ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ 13 వచ్చేసరికి సోషల్ ఇవ్వడం జరుగుతుంది. చాలామందికి ఎగ్జామ్స్ ఈ 30తో కంప్లీట్ అవుతుంది. కానీ కాంపోజిట్ వాళ్ళకి మాత్రం రిమైనింగ్ సంబంధించిన ప్రకారంగా మనకి యాజ్ సాంస్క్రిట్ ఇవ్వడం జరుగుతుంది. కాంపోజిట్ సెకండ్ లాంగ్వేజ్ అని చెప్పేసి మన కాంపోజిట్ వచ్చేసరికి యాజ్ సాంస్క్రిట్ ఇవ్వడం జరుగుతుంది. క్లియర్గా చెక్ చేసుకోండి. ఇది పేపర్ వచ్చేసరికి ఇంపార్టెంట్ టాపిక్ ఆఫ్ పేపర్ వచ్చేసరికి క్లియర్గా చెక్ చేసుకోవడానికి నా ఛానల్ సపోర్ట్ చేసుకోండి. యాజ్ మోడల్ పేపర్స్ యాజ్ గెస్సింగ్ పేపర్స్ ఇంపార్టెంట్ సంబంధించిన పేపర్స్ అనేది ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కోసం నా ఛానల్ సపోర్ట్ చేసుకోండి. కంపల్సరీగా ఇంపార్టెంట్ కోసం ఇవ్వడం జరుగుతుంది. ప్రతి పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్ పేపర్కి ఈజీ కవర్ చేసుకోవడానికి నా ఛానల్ సపోర్ట్ చేసుకోండి. ప్రతి పాయింట్ ఆఫ్ వ్యూ క్లియర్గా చెక్ చేసుకోండి. కీప్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ.